సిటీ న్యూస్ కి స్వాగతం. కొత్తవాడలో అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 192 వరంగల్ వారి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి, అంధత్వ నివారణ సంస్థ, పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ భవనం వారు దోమల నాగేందర్ సహకారంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ 192 వరంగల్ గవర్నర్ కుసుమ వాణి మూర్తి మాట్లాడుతూ, ఉచిత కంటి వైద్య శిబిరంలో దాదాపు 300 మంది నేత కార్మికులకు కంటి చికిత్సల పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించి ఈ రోజు బస్సులో శంకర కంటి ఆసుపత్రి వారు తమ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఉచిత ఆపరేషన్ చేసి 2 రోజుల తర్వాత ఆసుపత్రి వారు పేషెంట్లను తిరిగి వరంగల్కి తీసుకువస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలై కుసుమ లింగమూర్తి, పీడీజీ అలై చిప్ప వెంకటేశ్వర్లు, అలై డాక్టర్ మామిడి ఈశ్వరయ్య, అలై పెంటకుమార్, అలై డాక్టర్ అనంతల రమేష్, అలై కోదాటి హేమలత, అలై గాదె రాధిక, అలై దస్తగీర్, అలై రంగు ఆదినారాయణ, అలై వాడిచెర్ల లక్ష్మణ్, అలై స్రవంతి మరియు అలయన్స్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ 182 ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి నుండి ఈరోజు ఉచిత కంటి వైద్యశాలను నిర్వహించడం జరిగింది. అందుకు ఒక 300 మంది దాకా ఈరోజు ఇక్కడ కంటి చికిత్స జరగడం జరిగింది. అందులో ఒక 50 మంది దాకా సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఆపరేషన్కి వాళ్ళకి ఈరోజు ఆపరేషన్ చేసి ఉచితంగా తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపే బాధ్యత శంకర్ కంటి వాళ్ళది ముందు ఏర్పడడం జరిగింది. అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 192 వరంగల్ వారి ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంతో, అలాగే జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో ఈ వరంగల్లోని కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి వచ్చినటువంటి పేషెంట్లను దాదాపు ఒక 300 నుంచి 350 మంది వరకు పేషెంట్స్ రావడం జరిగింది. దీంట్లో స్క్రీనింగ్స్ చేసేసి టెస్టులు చేసిన దాంట్లో వీళ్లకు శస్త్రచికిత్స అవసరం ఉన్నటువంటి వాళ్ళు సుమారు ఒక 50 నుంచి 60 మంది వరకు ఈ డాక్టర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిని ఇక్కడ నుండి ఉచితంగా బస్సు కానీ, అక్కడ ఆసుపత్రిలో కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, శస్త్రచికిత్సతో పాటుగా అన్ని ఉచితంగా చేయించేసి హైదరాబాద్ నానక్రామ్గూడలో ఉన్నటువంటి శంకర కంటి ఆసుపత్రిలో వీళ్ళు ఉచితంగా శస్త్రచికిత్స చేసేసి మళ్ళీ రేపటి వరకు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళే పంపిణీ చేస్తున్నారు జరుగుతుంది. ఇందులో అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 192 వరంగల్ వాళ్ళము దాదాపు 10 క్లబ్లు ఉన్నటువంటి మా సంస్థ నుండి పూర్తి సహకారం అందిస్తూ ఇంకా వివిధ కార్యక్రమాలు చేసేటువంటి ఈ అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సహకారంతో ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు.